దేవుని వాక్యంలో మనం ఓ చక్కటి అనుభూతిని చూస్తాము. అదేంటంటే కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, చూడండి. మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. చాలు, చూడండి. ఈ వాక్యంలో మనం క్రమము, మర్యాద, ఈ రెండు విషయాలు చూస్తాం. వాస్తవంగా ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే క్రమము లేకుండా దేవుని యొక్క దృష్టి మనం పొందుకోలేము. క్రమము లేకుండా దేవుని మనసుని మనం గెలుచుకోలేము. క్రమము లేకుండా దేవుని సహాయాన్ని మనం పొందుకోలేము. క్రమము లేకుండా దేవునిని మనం చేరుకోలేము. వీటన్నిటికీ కీలకం, వీటన్నిటికీ పునాది క్రమం. క్రమం అనేది ఎంత ఉన్నతమైనది అనంటే మనల్ని ఏ స్థితిలో నుంచి అయినా ఎంత ఉన్నత స్థితికి అది తీసుకుని వెళుతుంది. మనం అందరూ చదువుకున్న వాళ్ళమే, మ్యాక్సిమం, ఏదో ఒకరు ఇద్దరు తప్ప. ఎంత చదివామో నేను అడగట్లే, అందరూ చదువుకున్న వాళ్ళమే. ఎందుకు వెళ్ళాము చదువుకోవడానికి? అది ఒక క్రమాన్ని, శిక్షణను మనకు కలిగిస్తుంది, నేర్పిస్తుంది. విద్యార్థి మనం చిన్ననాటి నుంచే ఒక క్రమంగా ఎదగాలని, ఒక క్రమశిక్షణలో పెరగాలని, ఓ మర్యాదపూర్వకమైన బ్రతుకు బ్రతకాలని అందరూ ఆశిస్తారు, అందరూ ప్రయత్నిస్తారు, అందరూ కూడా ఆ రీతిగానే సాహసిస్తారు. కానీ ఒక మాట, ఏనాడైనా ఈ క్రమము మన యొద్ద నుంచి జారిపోతే, ఏనాడైనా ఈ క్రమము మన యొద్ద నుంచి వీడిపోతే, ఆ క్రమము లేని అక్రమం దేవుడు సహించేది కానే కాదండి. ఏనాడు ఈ క్రమాన్ని మనం పాటించి, క్రమాన్ని నెరవేర్చి అన్వయించుకోగలుగుతామో, మనకు చిన్ననాడు ఎప్పుడో నేర్పించారు కొన్ని, అవి ఈనాటికి కూడా మనల్ని ఆరోగ్యకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను అవి మనల్ని నడిపిస్తున్నాయి. ఆ క్రమాన్ని తప్పిన, క్రమాన్ని మనము పాటించని అనుభవాలలో ఎన్ని చేదు అనుభవాలు అనుభవించామో, అనుభవిస్తున్నామో మనకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు. క్రమము అనేది చాలా ఉత్తమమైనది, ఉన్నతమైనది, ఎంతో ఘనమైనది. అనుక్షణం మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ దైవజనుడు పౌలు కూడా ఏం చెప్తాడంటే, ఏది చేసినా, ఏది జరిగినా ఎలా ఉండాలంట? అందరు చెప్పండి, ఎలా ఉండాలంట? అడ్డతొట్టాలుగా ఉండకూడదు. అందుకే మనల్ని క్రమపరిచే వాళ్ళు ఉంటారు, సరిచేసే వాళ్ళు ఉంటారు, సరిదిద్దే వాళ్ళు ఉంటారు, గద్దించే వాళ్ళు ఉంటారు, హెచ్చరించే వాళ్ళు ఉంటారు. ఈ సరిచేసి, గద్దించి, క్రమపరిచి మనకు బుద్ధి చెప్పే వ్యక్తులు లేకపోతే మనం క్రమముగా నడవలేము, క్రమముగా ఉండలేము, మర్యాదగా బ్రతకలేము, ఏ దీవెనకు మనం పాత్రులము కాలేము. ఈ క్రమం ఒక సంఘానికి ఎందుకు ఆయన నేర్పిస్తున్నాడు? ఇప్పుడు బయట తిరిగే కొంతమంది ఉంటారు, బైక్ తోలే కుర్రోళ్ళు ఉంటారు కొంతమంది. వాడికి బైక్ ఎక్కితే బైక్ ఎక్కినట్టు ఉండదు, గుర్రం ఎక్కినట్టు ఉంటుంది వాడికి. అది అంటే మనకు అర్థమై సావదు. కూసునేవాడు తిన్నగా కూసోడు, ఆ ట్యాంక్ మీద వాలిపోయి ఉంటాడు. సరే, అలాగా వాలిపోతే వాలిపోయాడులే, వాడికి పడుకొని తోలాలనిపించిందేమో బండి, నాకు అర్థం కాల. వాడు తోలకొని చూస్తుంటే వాడికి ఎంతవరకు ఇది క్షేమము, ఎంతవరకు అతనికి అది ఆశీర్వాదకరము? పోని ఆడికి ఆశీర్వాదం కాకపోయినా, ఆడికి అది క్షేమం కాకపోయినా, ఎదురుగా వచ్చేవాడికన్నా క్షేమం ఉండాలి కదా. ఇలాంటి విపరీతమైన ధోరణిలు మనం చాలా చోట్ల కొంతమంది దగ్గర చూస్తుంటాం.
వాళ్ళకు కాదు నేను చెప్పేది. ఈ పరిశుద్ధుడైన పౌలు రాసింది సంఘానికి. ఎవరికి? బయట వాళ్ళు అంటే వాడు కింద మీద పడి దోలుతుంటాడు, వాడు సంగతి విడిచిపెట్టి. కొంతమంది అక్రమముగా నడుచు సహోదరులు లోకానుసారంగా లోకంలో బ్రతుకుతుంటారు, వాళ్ళ సంగతి విడిచిపెట్టేయండి. వాళ్ళ సంగతి కాదు మనకు కావాల్సింది ఇప్పుడు మన సంగతి. ఏది? ప్రభుని నమ్ముకున్నామని, బాప్తిసం పొందామని, పరిశుద్ధాత్మను పొందామని, ఇలాగ ఎన్నో చెప్పుకుంటున్నామే, ఎలాగా సాగుతున్నామే. మనకు మీరు ఏది చేసినా, భక్తి చేసినా, స్తుతి చెల్లించినా, ఆరాధన చేసినా, కానుకే ఇచ్చినా, ప్రార్థన చేసినా, సాక్ష్యమే చెప్పినా, ఏమి చెప్పినా అది ఎలా ఉండాలంటే క్రమముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. నాకు అంతా తెలుసని నేను విర్రవీగిపోతూ గర్వంగా మాట్లాడకూడదు. కొంతమందికి తెలుసండి, తెలిసిన దాన్ని ఎలా చెప్తారంటే గర్వంతో చెప్తారు. చెప్పవలసింది ఎలా చెప్పాలి? క్రమంగా ఉండాలి. అంతే. తెలుసని చెప్పి విర్రవీగిపోకూడదు, తెలియదని చెప్పి కృంగిపోకూడదు. నాకంతా తెలుసని గర్వించి అహంకారులమై దేవుడి దృష్టిలో నుంచి మనం వైదొలిగిపోకూడదు. సమస్తం ఎలా ఉండాలంటే క్రమం. ఇప్పుడు సముద్రం మనకంటే భూతలం కంటే, భూమి కంటే సముద్రం ఎక్కువ తక్కువ? అలాగని చెప్పి ఊరకనే నేను ఊర్లోకి వెళ్ళేసి వస్తా, విజయవాడకి వెళ్ళేసి వస్తాను వచ్చింది అనుకో, మనం ఉంటామా? అది ఎక్కువైనంత మాత్రాన దానికి ఒక హద్దు ఉంది, ఆ హద్దుల్లో ఉండాలి. అది ఎంత పెద్దదైనా కూడా, వాళ్ళు ఎంత గనులైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు అయినప్పటికీ కూడా, వాళ్ళకి ఎంత స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి ఎంత ఉన్నత స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఆ పరిధి, అక్రమం ఉండాలి. ఎస్ఆర్ గారు చెప్తుంటాడు, జపాన్లో అన్న వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ వేదిక మీద కూర్చొని ఉన్నాడంట. ఒక ఆయన అక్కడి నుంచి అలా వంగి అలా వెళ్తుంటే అప్పుడు ఎస్ఆర్ గారు అడిగాడట పక్కన ఆయన్ని, ఎవరైనా అని. అప్పుడు ఆయన అన్నాడట, ఈ దేశ అధినేత, అధికారి. మరి ఏంటైనా అలాగా వంగి వెళ్తున్నాడు అట్లంటే, అవును ఆయన ఆలస్యంగా వచ్చాడు, దేవుని సన్నిధి కదా, అందుకే అలాగా వేరే వాళ్ళు చూస్తారేమోనని సిగ్గుతో తలదించుకుని వెళ్తున్నాడు. వాళ్ళ మైండ్ సెటప్ చూడండి. మనకైతే ఎలా ఆలస్యంగా వచ్చిన బ్యాగ్ తగిలించుకొని ముందున్న వాళ్ళందరం దొక్కుకుంటూ వాళ్ళకి ఏమనిపించదు. అంటే ఆ క్రమం మీద వాళ్ళకి అవగాహన లేదు. ఆ క్రమమును ఎలా పాటించాలన్న ఆ స్వభావం లేదు. అది మనం పోగొట్టుకుంటున్నాం. చాలా మనస్సు ఈ రోజున ఆలోచనకు గురి కావాలండి. దేవుడు ఈ క్రమాన్ని ఎందుకు కోరి ఈ దైవ సేవకుని నోట పెట్టి సంఘానికి, ప్రాముఖ్యంగా సంఘానికి, మనం ఎంత స్థితిలో ఉన్నా ఈ క్రమాన్ని మనం పాటించాలి. చూడండి, లేఖనాల్లో కొన్ని క్రమాలు ఉన్నాయి. నేను ఊరికి టూకీగా మీకు జ్ఞాపకం చేసి అందులోనూ మనం నేర్చుకోవలసింది ఏంటో నేను మీకు చూపిస్తాను. మీరు ఆ విషయాల్ని జాగ్రత్తగా నేర్చుకోవాలని, జ్ఞాపకం పెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. ఏ క్రమము? అందరు చెప్పండి, ఏ క్రమము? ఉపదేశ క్రమం. ఉపదేశం అంటే ఏంటి? దేవుని వాక్యం. వెరీ గుడ్. ఉపదేశం అంటే మనుషుల ఆలోచనలు కాదు, లేకపోతే వేరొక కార్యక్రమాలు కాదు. అది దేవుని యొద్ద నుంచి వచ్చిన సత్యవాక్యం. ఆమేన్. ఈ వాక్యము ఎలాంటిది అని అంటే క్రమమైన వాక్యం, క్రమపరిచే వాక్యం, వాక్య క్రమం. అందరు చెప్పండి, ఏ క్రమం? ఉపదేశ క్రమం. ఇప్పుడు ఒక తిరుగుబోతాయిన కుర్రోడు ఉన్నాడు అనుకోండి, వాడిని తల్లి కూర్చొని పెట్టి చెప్తుంది, నాయనా నువ్వు ఇలా తిరుగుతున్నావు, ఈ రోజున ఏది నేర్చుకోకుండా నీవు స్నేహితులతో అటు ఇటు తిరిగి సమయాన్ని వెచ్చిస్తున్నావు,
రేపటి రోజు నీ ఫ్యూచర్ ఏంటి బాబా? రేపటి రోజు నిన్ను ఎవరు ఆదుకుంటారు బాబా? రేపటి రోజు నీకు ఎవరు సహాయకంగా నిలబడతారు బాబా అని చెప్తుందనుకో, దాన్ని ఏమంటారు? ఉపదేశం. ఉపదేశం అంటే ప్రకటన గ్రంథం తర్వాత మళ్ళీ 4 పేజీలు అంటించి ఇది ఉపదేశం అని రాసి ఉంటారు అనుకోవద్దు. ద్వితీయోపదేశ కాండం అని ఉంటుంది బైబిల్లో. ఉంటుందా లేదా? ఏంటది? అంటే అర్థం ఏంటి? రెండవసారి మరలా వాళ్ళకి బోధించిన విషయం అది. ఒకసారి చెప్పాడు, ఆయన దినాలు ఆసన్నమైనప్పుడు, ఆయన సంపూర్ణమైన దినములను చూచినప్పుడు ఆయన మరలా వారినందరిని పోగు చేసి వాళ్ళందరిని సమకూర్చి ఆయన మరలా జరిగిన విషయాలన్నీ కూడా మరలా ఆయన వారికి బోధిస్తూ వచ్చాడు. ఇది ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశం. రెండవసారి వాళ్ళకు ఉపదేశించడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కొన్ని మాటలు. ఇవేంటి? ఉపదేశం. ఇదిగో మీరు ఇలా నడవండి, ఇలా ఉండండి, ఇలా జీవించండి, ఇలా చేస్తే మీకు ఆశీర్వాదం, ఇలా చేయకపోతే మీకు నష్టం, ఇలా చేసినందువల్ల మీరు ఆధ్యాత్మికంగా బలపడతాడు, ఇలా చేస్తే మీరు దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. ఇదిగో మనలో ఇలాంటి చీకటి అనుభవాలు ఉన్నట్లుగా తెలుస్తుంది, వాటిని సరిచేసుకుందాం. ఇవేంటంటే ఉపదేశం. మీరు సామెతల గ్రంథంలో కూడా ఈ మాటలు చదువుతారు. వినండి, చదివిందేలే. ఏమని? నీ తల్లి నీ తండ్రి ఉపదేశం. తల్లి తండ్రి ఒక బిడ్డను ఎలాగా ఉపదేశిస్తారో, ఒక బిడ్డకి ఎలాగా ఉపదేశిస్తారో అలా వాక్యం మనకు ఉపదేశిస్తుంది. ఇది ఉపదేశ క్రమం. ఈ వాక్యం మనకు ఉపదేశిస్తుందంటే మనకు బోధిస్తుంది. నా నేత్రాలకి బాహ్య రూపం కనబడుతుంది, వాక్య నేత్రాలకి అంతరంగం కనిపిస్తుంది. మనుషుని దృష్టికి కనబడేది వేరు, వాక్య దృష్టికి కనబడేది. మనిషి దృష్టికి అవధులు ఉంటాయి, పరిధులు ఉంటాయి, కానీ వాక్యానికి పరిధులు ఉండవు. అందుకే వాక్యానికి ఒక మాట ఉంది. అదేంటంటే వాక్యము 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. ఏ ఖడ్గం? వాడి అంటే పదునైన ఖడ్గం. ఈ పదునైన ఖడ్గం కీళ్లను ఎముకలను విభాగించున్నట్లుగా, అంటే అంత లోతునకు వెళుతుంది, అంత సున్నితంగా పరిశీలిస్తుంది. వాక్యం ఎంత శక్తి కలిగినది అనంటే అగాధములో ఉన్న చీకటిని చూడగలిగిన అంత శక్తి కలిగిన దృష్టి వాక్యానికి ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరికి కనబడదు, ఎవరికి కానరాకపోవచ్చు, ఎవరి దృష్టికి అందకపోవచ్చు, కానీ వాక్యం ఆ చీకటి గదిలోకి వెళుతుంది, ఆ చీకటి హృదయంలోకి వెళుతుంది, అక్కడ అద్భుతం చేయగలుగుతుంది. ఈ వాక్య క్రమం అంటే వాక్యానికి ఒక క్రమం ఉంది. ఈ వాక్యం మనకు ఒక క్రమం నేర్పిస్తుంది. ఈ క్రమాన్ని మనం అనుసరించాలి. వాక్య క్రమాన్ని అంటే ఒక్క మాట, నేను చిన్న మాటతో దీన్ని నేను ముగించాలంటే, ఈ వాక్య క్రమాన్ని, వాక్యం ఏం చెప్తుందో దానిని నెరవేర్చగలిగిన వ్యక్తులమై, ఈ వాక్య క్రమాన్ని అనుసరించగలిగిన మనసు కలిగిన వ్యక్తులమై ఉండాలండి. వాక్యం ఏం చెప్తే అదే చెయ్యాలి, ఎందుకంటే అది క్రమం. వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలములో ఒక బల్ల ఉంటుంది, ఇలాంటి బల్ల. దాన్ని ఏమన్నారంటే రొట్టెల బల్ల. ఏం బల్ల? రొట్టెల బల్ల. ఈ బల్ల మీద యాజకుడు ఏం చేయాలి అంటే,
ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి సూచనగా, ఇశ్రాయేలీయుల గోత్రాలు ఎన్ని? 12. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గుర్తుగా 12 తంతులుగా ఈ రొట్టెల్ని ఆయన సిద్ధపరిచి అక్కడ మనం నేర్చుకోవాల్సింది, ఈ రొట్టెలనంట క్రమముగా పేర్చాలంట. రొట్టె దేనికి సూచన? వాక్యానికి. రొట్టె దేనికి సూచన? వాక్యానికి. ఈ రొట్టెల్ని అంటే ఈ వాక్యాన్ని, ఈ వాక్యమనే ఈ రొట్టెని ఈ బల్ల మీద ఎలా పెట్టాలి, ఎలా ఉంచాలి అని అంటే అవి క్రమమైనవిగా. ఎందుకంటే ఈ రొట్టె, ఈ వాక్యం అనేది ఒక క్రమం. మీరు మరోలో భావించకూడదు, నన్నే ఎత్తి చూపించాడు, నన్నే ఎత్తి పొడిచాడు, నా గురించే చెప్పాడు. నథింగ్, నెవర్. ఇది క్రమం. చెప్పండి, అందరూ చెప్పండి, ఏంటిది? క్రమం. ఈ క్రమమైన వాక్యాన్ని మనం ఎలాగా ఈ బల్ల మీద చూడాలి అనంటే, ఇది మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలవాలి అనంటే, ఈ ఆహారం అనే, ఈ వాక్యం అనే ఈ రొట్టె అది క్రమములోనే ఉండాలి. ఆ క్రమముగానే పూజించాలి. ఈ క్రమాన్ని మనం పాటించాలి. ఆ వాక్య క్రమాన్ని అన్వయించాలి. స్తోత్రం. ఏదైనా దేవుని వాక్యం ఇచ్చే క్రమం చొప్పున కాకుండా, దేవుని వాక్య క్రమం విస్మరించి మనం చేసేది ఏది కూడా అది దేవుని సన్నిధిలో సిద్ధపరిచినది కాదు, దేవుని సన్నిధి నుంచి వచ్చింది కాదు. ఒక్క మాట, అది దేవుని మనసుకు చెందినది కాదు అని నిర్ధారించుకోవాలి. ఏదైనా మీ పర్సనల్ లైఫా, లేకపోతే మీ ఫ్యామిలీ మ్యాటరా, లేకపోతే మీ బిజినెస్సా, లేకపోతే మీ ఉద్యోగాలా, ఏదైనా వాక్యానుసారమైనది కాకపోతే, వాక్య క్రమానికి సంబంధించింది కాకపోతే, మనం చేస్తున్నది అది వాక్యానికి విరుద్ధమైతే, మనం నడిపించబడుతున్న నడవడి అది వాక్యానికి భిన్నమైనది అయితే, దానిలో ఎలాంటి జీవం ఉండదు, దానిలో ఎలాంటి వెలుగు ఉండదు, దానిలో ఎలాంటి దీవెన ఉండదు. అది దైవ సంబంధమైనది కాదు. అంతే. అందుకే యాజకుడు ఏం చేయాలి? ఆ సన్నిధిలో ఉన్న ఆ బల్ల మీద ఆ రొట్టెల్ని క్రమముగా పేర్చాలంట. 12 గోత్రాలకి 6 ఒక వరుసన, 6 మరొక వరుసన. ఈ వరుసలో ఉన్నది ఆ వరుస, ఆ వరుసలో ఉన్నది ఈ వరుస. కానీ లేదా అలాగే ఏం లేదండి, అలాంటి క్రమాలు మాకేముండవండి, అలాంటి పద్ధతులు మాకేముండవండి, మేమంతా ఏకలోకమండి, మేమంతా కలిసికట్టుగా, లేకపోతే అవన్నీ అక్కడ పోగేసేస్తామండి. ఏ గోత్రం ఎక్కడ ఉండాలనో, ఏ గోత్రం ఎలాగా నడిపించబడాలనో, ఏ గోత్రం ఏ పద్ధతి ప్రకారం ఆ సన్నిధిలో ఉండాలనో, అది ఒక క్రమం. అది ఒక క్రమం. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్య క్రమాన్ని 1000 నేత్రాలతో, అంత చురుకైన మనసుతో మనం పాటించినప్పుడే, వాక్యంలో యెషయా గ్రంథంలో మీరు చదువుతారు ఒక మాట, మీరు సమ్మతించి నా మాట అంటే ఆయన వాక్యం, ఆయన రొట్టె, ఉపదేశం, ఆయన వాక్య క్రమాన్నే కానీ, ఆయన వాక్య పద్ధతినే కానీ మీరు అనుసరించిన ఎడల భూమి యొక్క ఎలాంటి వాటిని అనుభవిస్తామంట? మంచి భూమి యొక్క మంచి పదార్థములను. హల్లెలూయా. మీరు నిర్గమకాండం 40వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఈ
క్రమముగా ఉంచిన ఈ రొట్టె ఇప్పుడు మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆ ఆహారం అనే రొట్టె మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. వాక్యం నన్ను చూడండి. వాక్యం ఒక రీతిగా చెప్తుంది, వాక్యం ఒక విధంగా చెప్తుంది. ఆ వాక్యం చెప్తున్న రీతిలో, మార్గంలో కాకుండా అంత ఖచ్చితంగా, అంత నిక్కచ్చిగా మేము చేయలేము, అంత నిక్కచ్చిగా మేము ఉండలేము, అంత కఠోరంగా మేము బతకలేము అని గనక మనం వాక్యానికి వెన్ను చూపి, లోకానికి ముఖం చూపి మనం నడిస్తే ఆ నడిచే నడక ఎక్కడికి వెళుతుంది అనంటే అగాధానికి, దీవెనకు కాదండి. మీరు మన పితరుల జీవిత చరిత్రలో మీరు కొన్ని ఘట్టాలు చూస్తారు. దేవుడు అలాగా చెప్తే అలా కాకుండా మరొక విధంగా చేసిన వ్యక్తి అనుభవాల్లో ప్రప్రథమంగా మనకు యోనా కనిపిస్తాడు. ఎవరండి? ఒక్క మాట నాకు మీరు సరిగ్గా సమాధానం చెప్పండి. దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడా? దేవుడు చెప్పిన మాటకు లోబడ్డా? అందరు చెప్పండి. లోబడ్డా? లోబడడం క్రమం కదా. వాక్యాన్ని అంగీకరించడం, వాక్యాన్ని వినడం క్రమం కదా. మరి ఆ వాక్య క్రమాన్ని అంగీకరించి అడుగులు వేసి ఆస్వాదించబడ్డా? లేదు. బాధాకరమైన చిన్న మాట చెప్తాను. దేవుడు మాట ధిక్కరించి, దేవుని వాక్యాన్ని ధిక్కరించి, దేవుని వాక్యాన్ని విస్మరించి తనకంటూ ఒక మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. వింటున్నారా? తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరుచుకుంటే ఆ మార్గంలో అతడు ఎంతంటే సావు కోరుకుని, ఒక సావుకునిగా, ఒక భక్తునిగా ఉండవలసిన వాడు సావుకు ఆయనకేమి దర్శనం రాలా. ఏమని? ఈ నీళ్లలో నన్ను వేసేస్తే ఒక తిమింగళం వస్తుంది, ఆ తిమింగళం నన్ను మింగుతుంది, ఆ తిమింగళం కడుపులో నేను ప్రార్థన చేస్తున్నట్టుగా వచ్చింది దర్శనం. మరలా నన్ను తీసుకుని వెళ్ళి నినివే పట్టణంలో ఆ తిమింగళం కక్కేస్తుంది. ఈ దర్శనం ఏమీ లేదు. ఉందా? లేదు. కాకపోతే ఒక్కటే, ఇక ఆయన జీవితాన్ని ముగించడానికి పూనుకున్నాడు. ఏమన్నాడు? ఈ నేలలో, ఈ సముద్రంలో నన్ను ఎత్తి పడేస్తే చస్తావు కదా అంటే చావడానికే. కొంచెం మనసు బాధతో ఈ మాట నేను చెప్తున్నాను. ఒక విశ్వాస వీరుడై ఉండి, ఒక మంచి భక్తుడై ఉండి, దేవునితో నడిచిన వ్యక్తి అయి ఉండి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడండి. నేను చెప్పడానికి కూడా ఈ మాట కాస్త నేను నొచ్చుకుంటున్నాను. తనను తాను చంపుకోవడానికి ఆత్మహత్యకు దిగజారిపోయాడు. అన్ని తెలిసిన వాడే, తెలియని వాడు కాదు. అన్ని ఎరిగిన వాడే, అన్ని తెలిసి దేవుడితో నడిచి దేవుడితో ఒక అనుబంధం కలిగిన వాడు ఈరోజు తనను తాను చంపుకొని ఆత్మహత్యకి ఎందుకు పాల్పడ్డాడు అనంటే అతనికి వాక్య క్రమము తెలియదు, వాక్య క్రమానికి మనస్కరించలేదు. వాక్యం క్రమాన్ని పాటించి ఇది దేవుడు నాకు ఇస్తున్న క్రమం, ఉపదేశం కదా, దేవుడు నాకు ఇస్తున్న ఆజ్ఞ కదా, దీనిని నేను నెరవేర్చాలన్న మనస్సు లేనివాడై వాక్యం ఒక రీతిగా చెబుతుంటే మరొక రీతిగా తన మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పడానికి నా నోరు సరిగా, నా మాటలు నాకు కష్టంగా ఉంటున్నాయి. అందుకే నేను ఆచిత్రించి మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం ఒక రీతిగా ఉంటే మరొక రీతిగా వెళ్ళిన వాడి జీవితపు అనుభవాలు ఎంత చీకటిమయం అనేది చెప్పడానికి కూడా నా నోరు ఆడట్లేదు. దేవుని వాక్యం నడిపించే ఆ మార్గం, దేవుని వాక్యం బోధించే ఉపదేశం, దేవుని వాక్యం చూపించే ఆ త్రోవ ఈ రోజున మనకు ఎలా ఉంది? ఆ రీతిగా నడిపించబడి, ఆ రీతిగా బ్రతకగలిగి, ఆ రీతిగా సమ్మతించి, ఆ రీతిగా అడుగులు వేసి ఆశీర్వాదానికి పాత్రులము కావాలనే కానీ మరొక విధంగా మనం నడిపించబడి, మరొక రీతిగా మనం ప్రయత్నం చేసి, వాస్తవంగా నేను ఇలాగే థింక్ చేశాను. యోనా అనుకోవడం ఉంటాడు, ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. దేవుడు అతన్ని కనికరించాడు, కటాక్షించాడు, అది వేరే చాప్టర్ అండి. అతడు నావలో నుంచి, ఓడలో నుంచి బయటికి త్రోసి వేసే అంతవరకే మనం ధ్యానిద్దాం.
ఆ నీళ్ళల్లో పడిన తర్వాత, సముద్రంలోకి పడిన తర్వాత ఆయన ఎలాగ అతను రక్షించుకునేది అనేది వేరే చాప్టర్. అంతవరకు మనం ఆలోచిస్తే ఇక ఆ సముద్రంలో అతన్ని తోసివేసేటప్పుడు, ఆ సముద్రంలో అతను పడవేసేటప్పుడు అతను ఏమని ఆలోచించుంటారు మీరు చెప్పండి? ఇక నాకు మనుగడ లేదు, అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. ఇక మరల సజీవుడనై ఈ భూతల మీద నేను కాళ్ళు మోపను అని అనుకుని ఆశను చంపుకొని ఉండుంటాడు. నేను అంటాను, వాక్య క్రమాన్ని మనం పాటిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఆ వాక్యాన్ని విస్మరిస్తే, వాక్యాన్ని తోలనాడితే, ఆ వాక్యాన్ని మనం సమ్మతించకపోతే కలిగే నష్టపరిహారం ఎలా ఉంటుందనేది ఇక నేను వివరించలేను అనుకుంటున్నాను. మీకు తెలుసు ఎన్ని అగచాట్లు, ఎన్ని అపజయాలు, ఎన్ని అవమానాలు, ఎంత నరకం అనుభవించవలసి వచ్చిందో చూడండి. ఆ నేలల్లో అతను పడ్డాడు, ఆ తిమింగలం వచ్చి మింగేసింది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో అతనికి అర్థం కావట్లే. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లే, గమ్యమేమో అర్థం కావట్లే. ఆయనకేమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయి లోపల? పర్లేదులే, మరలా నన్ను నినివే పట్టణానికి ఇది వెళ్తున్నాను, నేను నినివే పట్టణం దారి కనబడుతుంది. నో, ఆ చేప కడుపులో అతను ఉన్నంత వరకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను, అయినా నేను ఎక్కడున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నాచేంటి, చీకటి ఏంటి, ఈ వాసన ఏంటి, ఈ బతుకేంటి, ఎంత అతడు కుమిలిపోయి ఉంటాడో, ఎంత నష్టాన్ని అతను అనుభవించుంటాడో థింక్ చేస్తేనే అసలు భయం వేస్తుందండి. వెలుగులో నడవవలసిన వాడు, ఆనందాన్ని అనుభవించవలసిన వాడు, ఒకరికి లోకానికి పత్రికగా బ్రతకవలసిన వాడు ఈ రోజున అంత క్లిష్ట పరిస్థితికి కారణం ఆ వాక్యం యొక్క క్రమాన్ని గుర్తించక, వాక్యం అంటే ఉపదేశ క్రమాన్ని పాటించక, దేవుని మాటలో ఉన్న క్రమాన్ని, దేవుని వాక్యంలో ఉన్న ఆ ఆశీర్వాదకరమైన శక్తిని అన్వయించలేని పరిస్థితుల్లో చీకటిమయమైన కాలం. దీన్ని నేను అంటాను బ్లాక్ పీరియడ్. బ్లాక్ పీరియడ్, చీకటి దినములు, మబ్బు దినములు. ఆ చీకటి అనుముకొనిన ఆ మబ్బు దినాలలో బ్రతుకు ఏమవుతుందో, ఎలా సాగుతుందో, ఏ దరి చేరుతుందో, మనం ఎక్కడికి వెళుతున్నాం ఏమి అర్థం కాని అయోమయం. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా మనం ఈ క్రమాన్ని మనం గుర్తించి క్రమముగా వాక్యం ఏం చెప్తే, వాక్యం ఎలా చెప్తే అలాగా అంటే మీకు కుదురుతుందండి? మాకు కుదురుతుందా? ఎందుకో గుర్తొచ్చింది ఒక మాట. ఆరాధన ఇంకా ప్రారంభించలేదంట, వచ్చి బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. అన్న ఇంకా ఎవరు రాలా. ఓ తల్లి ప్రార్థన మందిరికి వచ్చే తల్లి వచ్చి అన్న దగ్గరికి, నాయన ఒక చిన్న ప్రార్థన చెయ్యి, వెళ్తున్నాను, ఒక చిన్న ప్రార్థన చెయ్యి అనిందంట. అన్న అన్నాడటమా, ఈరోజు ఆదివారం వెళ్ళలేదేంటి, మనలంతా వస్తారు కదా, ఉండమ్మా కూర్చో, ఆరాధనలో ఉండకుండా ఎక్కడికి వెళ్తావేంటి అలాగంటే ఆమె అనిందంట, నాయన నా కూతురికి స్కానింగ్ తీయించడానికి వెళ్తున్నాను, స్కానింగ్ ప్రార్థన చేసుకోబోదామని వచ్చినాను, ఆదివారం ఏం స్కానింగ్ అమ్మా, స్కానింగ్ అంత అవసరమా, కూర్చో, ఆరాధన అయిపోతారు తెలుగు గారు. నాయన మా అమ్మాయిని బస్ స్టాండ్లో కోసపెట్టి వచ్చా, ఆదివారం కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేయించుకోబోదామని వచ్చా, నువ్వు చిన్న ప్రార్థన చేయి, వెళ్ళిపోతాను అని. కాదమ్మా అంటే ఆమె అనిందంట, చెప్పనా వద్దా, బిడ్డ బీరకాయ లేనాడు నీకేం తెలుసు ఆయన ఆ బాధ, పెళ్లి పేరంటాడు లేనాడు నీకేం తెలుసు అనొచ్చండి ఒక సావకుండా మాట అనొచ్చా? పెళ్లి పేరంటాడు లేని, బిడ్డ బీరకాయ లేని నీకేం తెలుసు ఆ బాధ, నువ్వు ప్రార్థన చేయి అంటే కొంచెం అన్నం మనసులో బాధపడ్డాడు. పెళ్లి పేరంటాడు లేనంత మాత్రాన నాకు బాధలు తెలీదా ఏంటి ఎంత మాట అనింది అని. సరే ఆమె కోరుతుంది కదా అని లేచి, ప్రభువా ఈరోజు పరిశుద్ధ దినం, నిన్ను స్తుతించవలసిన దినం, మరి ఈ తల్లి ఏమో వెళ్తానంటుంది, నువ్వు చూసుకొని అయినా ఆమెను అన్నాడంట. ఆమె కూడా ఆమెను అనిందంట. అంటే ఆమె వెళ్ళిందంట, కూతురు బస్ స్టాండ్లో ఉందంట, బస్ స్టాండ్లో ఆటో దిగి కనబడతానే ఉందంట కూతురు అక్కడ కనబడతానే ఉందంట.
ఆ అమ్మాయిని చూస్తూ ఈమె అడవుడికి దగ్గరికి వెళ్తూ అడవుడు ఆ అరటిపండు తిని ఆ తొక్క ఆ రోడ్డు మీద వేస్తే ఆ అరటిపండు తొక్క మీద కాలేసిందంట. అన్న చెప్తుంటే విన్నా, నాకేం తెలుసండి. ఎప్పుడైతే అరటిపండు తొక్క మీద కాలేసిందో దోపన పడిందంట. పడడం మోచెప్ప పగిలిపోయిందంటండి. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ చేరిస్తే భర్త ఏమో పెబు నమ్ముకుందగా, పెబు చూసుకుంటాడులే అని చూడటానికి కూడా రాలేదంటండి. కూతురేమో వచ్చి, అమ్మ హాస్పిటల్లో దొంగలు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి, ఆ చెవులకి ఆ మెడకి అన్న ఆ బంగారు ఇక్కడ ఉండకూడదు, వద్దు, నేను ఇంట్లో దాచిపెడతాలని చెప్పి ఒంటి మీద ఉన్న బంగారంతా ఒలుసుకెళ్ళిపోయిందంట. భర్త ఏమో దగ్గరకు రాలేదంట. అన్నయ్య చెప్తుంటే విన్నాను, ఆ బాగోగులన్నీ అన్నయ్య చూసుకోవాల్సి వచ్చిందంట. భర్త ఏమో ఆ ప్రభుని నమ్ముకుందిగా, మా కులం కాదు అని చెప్పి ఆ కులంలోకి వెళ్ళింది కదా, ఆ దేవుడు చూసుకోమను అని గర్వపు మాటలు మాట్లాడుతున్నాడంట. కూతురేమో ఆ స్కానింగ్ అని చెప్పింది కదా ఈమె. ఇక ఆ కూతురేమో ఇప్పుడు నేను వెళ్ళలేను అని ఆమె రాలేదంట. ఆ సంగతి తెలిసి చూడటానికి వెళ్తే, ఏసన్న గారు చూడటానికి వెళ్తే ఏడ్చిందంట ఈమె. నాయనా, నిన్ను అనరాని మాట ఒక మాట అన్నాను, ఒక సేవకుడు నువ్వు ఆ మాట నేను అనకూడదు అన్నాను. ఏ కూతురు కొరకైతే నేను పాకులాడాను, ఏ కూతురు కొరకైతే తహతహలాడాను, ఏ కూతురు కొరకైతే దేవుని సన్నిధిని కూడా నేను విస్మరించాను, ఆ కూతురు ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయిందయ్యా. ఏసన్న గారి ధైర్యపరిచి, పోనలేమ్మా, నేను ఉన్నాను కదా నీకు, నేను చూసుకుంటాలే అని మందిరం దగ్గర నుంచి పూటకి అన్నే అంత టిఫిన్ క్యారియర్లో భోజనం తీసుకుని వెళ్ళేవాడంట, గంజి తీసుకుని వెళ్ళేవాడంట, ఆమె కన్ను చూసేవాడంట. అన్నే పాపం చాలా ఇదిగో చెప్పేవాడు. వాళ్ళ ఊరు దగ్గరకు రాకపోతే అన్ని బాధ్యత తీసుకొని అన్ని చేస్తే అన్న చేతుల మీద ప్రాణం విడిచిపెట్టిందంట తల్లి. ఆఖరిగా తల్లి అనిందంట, నైనా నాకెవరో ఉన్నారు అనుకున్నాను, నాకెందరో ఉన్నారు అనుకున్నాను, ఎవరూ లేరని దేవుడు నాకు చూపించాడయ్యా, నువ్వే నాకు ఆశ్రయం అయ్యావు, నువ్వేదో నాకు కఠినంగా చెప్తున్నావని ఒక మాట నిన్ను అన్నాను, నిన్ను క్షమించానని ఒక్క మాట చెప్పయ్యా అని ఏడ్చిందంట తల్లి. నిజమే, ఇవన్నీ మనసును తొలిచివేసే విషయాలు, ఇవన్నీ మనసును గాయపరిచే విషయాలు. దేవుని వాక్యం మన క్షేమం కొరకు, దేవుని వాక్యం మన యొక్క ఆశీర్వాదం కొరకు, దేవుని వాక్యం మన యొక్క క్షమాభివృద్ధి కొరకు మనకు ఒక క్రమాన్ని నేర్పించినప్పుడు ఆ క్రమము అనుసరిస్తే ఆశీర్వదించబడతాము. ఆ క్రమాన్ని విస్మరించిన వారి జీవితాన్ని మరల మనం చెప్పుకునేదేముంది తెలుసు కదా, బహుభయంకరమై ఉంటుంది. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక విషయం కూడా అదేంటంటే, చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. క్రమమైన అభివృద్ధి క్రమం. హల్లెలూయా. ఏ క్రమం ఇది? అందరు చెప్పండి. అభివృద్ధి క్రమం. ఏ క్లాస్ నువ్వు? నేనా? థర్డ్ అన్నాడు. థర్డ్ అంట. వాళ్ళ అక్క అక్కడే ఉంది. వాళ్ళ అక్కనే, నువ్వే క్లాసు అన్నాను. నేను థర్డ్ అనింది. ఆ పాప, నువ్వు తాడు వాడు తాడు ఏంటంటే, ఆ పాప నింది, ఆడు సెకండ్ క్లాస్ చదవాలా, ఫస్ట్ క్లాస్ తర్వాత ఆడు థర్డ్ క్లాస్కి వచ్చేసాడు. వీడు క్రమం లేకుండా వచ్చాడు. అభివృద్ధి చెందాడు కానీ, వర్ధిల్లాడు కానీ ఆడు క్రమంలో రాలా. ఆ పాప చెప్పింది, ఆడు సెకండ్ క్లాస్ చదవాలా, ఆడు థర్డ్ క్లాస్కి వచ్చేసాడు.
అందుకే నాతో సమానమయ్యాడు. నేను అన్నాను అట్టెందుకు చేశాడు అంటే ఇద్దరు ఒకే క్లాసులో ఉండాలని వాళ్ళ నాన్న వాళ్ళ టీచర్ చెప్పిందంట, వీడికి మంచి నాలెడ్జ్ ఉంది అని ఏదో చెప్తే వయసు కూడా చేసేసారు, అయిపోయి. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట ఏంటంటే మనం కూడా ఆశీర్వదించబడాలన్న కోరికతో ఆశపడుతుంటామా లేదా? అందరు చెప్పండి. నాకు ఆశీర్వాదాలు వద్దని వాళ్ళు చెయ్యొద్దండి. ఏంటి ఎవరు ఎత్తరేంటి? మాకు ఆశీర్వాదం వద్దు, అభివృద్ధి వద్దు, దీవెన వద్దు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యెత్తితే ఈ మైకి మీకు ఇచ్చేస్తా, మీరే మాట్లాడుదురు కానీ మేము నేర్చుకుంటాను. ఎవరు లేరు. నేను కూడా ఆశీర్వదించబడాలనే ఆశ నాకు కూడా ఉండే. ఆశీర్వాదం చాలదా అంటారేమో, ఎంతకంటే నాలుగు రెట్లు కావాలి నాకు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాలనే కానీ నా కళతో నేను చూస్తాను. నాకు ఆశే, మీకు ఆశే, అందరికి ఆశే. అయితే ఇక్కడ ఒక్కటి నేర్చుకోవాలి మనం, అదేంటంటే అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. అయితే ఒక క్రమం ఉండాలి. క్రమముగా మనం అభివృద్ధి చెందాలంట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి అడుగులో, ప్రతి ఘట్టంలో, ప్రతి స్థితిలో, ప్రతి స్థానమందు మనం అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. ఓకే, మనం అనుభవించకుండా, అనుభవంలోనికి తీసుకొని రాకుండా, ఏవి నాకు ఆ అనుభవాలు అవసరం లేదు అన్నట్లు అనుకుంటూ మనం ఆ ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనం అనుకోకూడదండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. మరి ముఖ్యంగా విశ్వాసులైన మన మనసు ఎలా ఉంటుందంటే లోకస్తులను చూస్తాము, వాళ్ళని చూసి మనం ఏమనుకుంటామంటే అట్టెప్పుడైపోతానో అవుతావు. ఎట్లా? స్టెప్ బై అప్పుడే ఆశపడితే ఎలాగా? మనం ఒక్కసారిగా అనుభవాలు లేకుండా, అనుభవించకుండా, ఇంకా చెప్పాలంటే ప్రభు నిన్ను ఏ స్థితిలో నడిపిస్తున్నాడో ఆ స్థితిలో నువ్వు సాక్షిగా లేకుండా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనం అనుకోకూడదండి. ఆహా, ప్రభు నిన్ను ఈ రోజున ఈ స్థితిలో పెడితే నీవు ఈ స్థితిలో నమ్మకస్తుడు అయి ఉన్నప్పుడు ఈ స్థితి నుంచి మరొక స్థితికి నిన్ను ప్రమోట్ చేస్తాడు. అంటే ఈ స్థితిలో నువ్వు నేర్చుకోవలసిన పాఠం, ఈ స్థితిలో నువ్వు ఉండవలసిన జీవితం, ఈ స్థితిలో నువ్వు నడవలసిన నడవడి నీకు కావాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ ఉన్న స్థితి నీకు వ్యర్థం కాదు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు అది నిష్ప్రయోజనం కాదు. ఈరోజు నువ్వు నడుస్తున్న ఇరుకైన మార్గం అది నీకు పనికిరానిది కాదు. అది నీకు కావాలి. ఎందుకు కావాలయా? ఇంకొక స్థితికి నీవు వెళ్ళడానికి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 50 మెట్లు ఉన్నాయి. ఈ మొదటి మెట్టు ఎక్కి 50 మెట్టుకి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకో, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఓకే, ఈ మొదటి మెట్టు దగ్గర నుంచి 5 అడుగులు వెళ్తే అక్కడ ఒక మెట్టు ఉంది. ఆ మెట్టు నీకు ఇష్టం లే, కానీ ఆ మెట్టు మీద నీకు కాలు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఆ మెట్టు మీద నువ్వు కాలు పెడితేనే పై మెట్టుకు నువ్వు వెళ్ళగలుగుతావు. నాకొద్దు, నాకు ఇష్టం లేదు, నాకు అసలు చిన్నప్పటి నుంచి నేను ఇదే అనుకుంటున్నాను, ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది. ఏం అట్లా అనుకోకూడదు. మీరంతా విశ్వాసులు కనుక నేను ఇంత విఫలంగా వివరించి చెప్తున్నా. నీకు ఇష్టం లేదు, కానీ ఇష్టం లేని ఆ స్టెప్, ఇష్టం లేని ఆ అనుభవం, ఇష్టం లేని ఆ బ్రతుకు, ఇష్టం లేని ఆ మార్గం, ఇష్టం లేని ఆ ఆలోచన, ఇష్టం లేని ఆ స్థితి నీవు చెప్పండి అంగీకరించాలి. మరి యేసయ్య అనలేదా, ప్రభువా నా తండ్రి, ఈ పాత్ర భారమైనది, ఈ పాత్ర చాలా కష్టమైనది, ఈ పాత్ర నేను సహించలేక భరించలేకున్నాను, ఒకవేళ నీ చిత్తమైతే
తొలగించు, లేదా ఈ పాత్ర త్రాగుటకు కృపను నేను ఆయన తండ్రి చెప్తాడు, నీవు పునరుద్ధానుడు అవ్వాలంటే నీవు ద్వేషించబడాలి, నువ్వు తృణీకరింపబడాలి, నీవు నిందించబడాలి, నీవు అవమానపరచబడాలి. ఒక పునరుద్ధానపు శక్తి, ఎవడు నీ ఎదుట నిలబడలేని, ఎవడు నీ ఎదుట రాకుండా, ఎవడు నీతో నిలవలేని ఆ ఉన్నత మహిమ, ఆ శక్తి నీకు కావాలంటే నియమించబడిన ఒక మార్గం, నియమించబడిన ఒక క్రమం ఉంది. మన విశ్వాస జీవితంలో చాలాసార్లు కొన్ని చేదైన అనుభవాలు మన ఎదుట నిలుస్తాయి. మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు మన కొరకు అందరూ చూడండి, ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మెట్లు ఈ పక్క వేసి ఉంటాడు. ఈ పక్క వేసుంటే ఆ మెట్లు ఎక్కితే ఆ చేదైనవి కానీ, ఇరుకైనవి కానీ, ఇబ్బందికరమైనవి కానీ, ఆ మెట్లు ఒకదానికొకటి ఎక్కుకుంటూ క్రమంగా వెళితే ఆయన నిన్ను ఉంచాలనుకున్న సింహాసనానికి మనం వెళ్తాం. ఉండండి అట్లా వెళ్ళం. మనం చూస్తాం ఈ మెట్లు, అమ్మో ఇక్కడ చేదు ఉంది, అక్కడ కష్టం ఉంది, అక్కడ ఇరుకు ఉంది, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ అవమానాలు ఉన్నాయి. ఈ మెట్లోడు ఎక్కుతాడని ఆ దారిని వెళ్ళకుండా ఇంకొక దారిలో వెళ్తాం. ఏ దారిలో పొగడ్తలు, ఘనతలు, మెప్పులు, స్నేహితులు, చదువులు, పదవులు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మార్గం వద్దని ఈ మార్గంకి ఎక్కుతామా? ఈ మార్గంలో కనబడుతున్న ఏ మెట్టు కూడా నమ్మదగింది కాదు. అదే ఇప్పుడు మనం చేసిన పొరపాట్లు. మన కంటికి అందంగా పెయింట్ వేసి పెట్టుండేసరికి ఈ మెట్లయితే మనకు బాగుంటాయని ఈ పొగడతలు, ఈ ఘనతలు, ఈ మెప్పులు, ఈ మహిమలు, ఈ స్నేహితులు, ఈ పదవులు, ఈ చదువులు, ఇక ఐశ్వర్యం ఇవన్నీ హంగులు తీరి రంగులు వేసుకొని కనపడేసరికి అబ్బా ఈ మార్గం బాగుందని వెళ్ళవలసిన ఆ మార్గాన్ని విడిచి ఈ మార్గంలోకి వస్తే పెట్టిన ప్రతి అడుగు గొయ్యే. మీకు అర్థమవుతుందని చెప్పింది. నిన్న మొన్నటి దాకా భుజాల మీద చేతులేసిన స్నేహితులు ఈరోజు మెల్లమెల్లగా అడ్రస్ లేకుండానే వెళ్ళిపోతున్నారు. పలకరించడానికి ఇష్టపడట్లేదు. ఫోన్ చేస్తే కూడా ఆమె ఊరు ఒక ఆమె మాట్లాడుతుంది. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేయబడి నువ్వెవరమ్మా ఆ మాట్లాడదు. ఈ రోజున అనేక మంది అలసిపోవడానికి, సొలసిపోవడానికి, సొక్కిపోవడానికి, ఇంకా విభ్రాంతిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు అలా చేస్తారని అనుకోలేదే, వీళ్ళు అలా ఎందుకు అనుకోలే? నువ్వు ఎందుకు అనుకోలేదు చెప్పు? నువ్వు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, ఒక ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళాలంటే నీ అభివృద్ధి ఎలా ఉండాలి? క్రమమైనదిగా, క్రమముగా స్టెప్ బై స్టెప్. ఇక్కడ నేను మీతో మనం నేర్చుకోవాలని ఏం చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ఈ రోజున ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో నిన్ను ఉంచినా ఈ స్థితి నీకు అవసరం. ఎందుకంటే ఈ క్రమములో నీవు అభివృద్ధి చెందుటకు. ఆమెన్ చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదుని వెతుక్కుంటూ వచ్చాడు ప్రవక్త అయిన యెషయి. అందరు జాగ్రత్తగా వినాలి. సమూయేలు ప్రవక్త వచ్చాడా లేదా? వచ్చి యెషయి అడిగాడు యెషయిని, అయ్యా మీ అబ్బాయిలో ఒక అతన్ని దేవుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేయాలనుకుంటున్నాడు, మరి నాకు చూపిస్తే వాడెవడో నేను అతన్ని అభిషేకిస్తాను అంటే పిల్లలందరినీ చూపించాడు. దైవజనుడి దృష్టి వేరుగా ఉంది. ఎవరైనా మనుషులే కదా. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినంత మాత్రాన పరలోకంలో నుంచి మేమేమైనా తిప్పబడ్డామా? మీరెంతో మేమంతే. కాకపోతే మన విశ్వాస పరిమాణంలో మీకు మాకు ఒకవేళ వ్యత్యాసం ఉండొచ్చేమో, కానీ ఉండాలని కాదు, ఉండొచ్చేమో కానీ మేము మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమే, మేము మీలాంటి మనుషులమే. మీరు రొట్టెలు తింటే మేమైనా రాళ్ళు తింటామా? మాట్లాడరేంటి? మేము మీలాంటి స్వభావం కలిగిన వాళ్ళమే, మేము మీ మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళమే.
ఎవరిదైనా ఒకే దృష్టి కదండి. దైవజనుడు కూడా హంగులు రంగులు చూసి అబ్బాబాబా వీడైతే 6 మూరలు ఉన్నట్టున్నాడు, వీడైతే 6 అడుగులు ఉన్నట్టున్నాడు అని మురిసిపోతుంటే దేవుడు అన్నాడు, వీళ్ళెవరు కాదు, నేను చూసే ఒక అతను ఉన్నాడు, నేను చూసే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతన్ని రమ్మను. ఇంకా ఆడు రమ్మనయ్యా, ఉండేదంతా వీళ్ళనంటే కాదు, నీకు కనబడని నాకు కనబడే ఒకడున్నాడు, అతన్ని రమ్మను. ప్రవక్త అన్నాడు, వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నాడు కానీ వాడు ఎందుకో ఎడంకన్ను అదిరింది అషయ్కి. ఎందుకంటే దానికి పెద్ద చరిత్ర ఉంది, చాలా మంచి చరిత్ర. దావీదుని ఎందుకు ఇంటి బయట పెట్టాడు, దావీదుని ఎందుకు పొలంలో గొర్రెలు కాచుకోవడానికి పెట్టాడు, వీళ్ళేమో ఘనంగా ఇంట్లో ఎందుకున్నారంటే దానికి పెద్ద చరిత్ర ఉంది. ఒక తృణీకరింపబడిన వాడుగా దావీదు ఉన్నాడు. మనుషుల చేత తృణీకరింపబడిన దావీదుని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇంకొకడు ఉన్నాడు అంటే పిలిపించమన్నాడు. దేవుడు అన్నాడు, నేను కోరుకున్న వాడు. సరే, దావీదు మీద నూనె పోసి, జాగ్రత్తగా వినాలి నేను చెప్పేమంట, దావీదు మీద నూనె పోసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించారు. ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి క్లారిటీ రావాలి. దావీదుని దేనికి అభిషేకించాడు? అందరు చెప్పమన్నాను కదా, రాజుగా. అయితే దావీదు ఎప్పుడు రాజు అయ్యాడు? అది ఇప్పుడు కావాల్సింది మనకేమో బైబిల్ పట్టుకోగానే వచ్చేయాలి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి కొత్త కారు గుమ్మం దగ్గరే ఉండాలి. మనకుండే బుద్ధి అలాగా ఉంటుందండి. బాప్తిస్మం తీసుకోగానే ఒక అద్భుతం జరిగిపోవాలంతే, లేకపోతే బాప్తిస్మం తీసుకోవడం కూడా ఏం ప్రయోజనం అంట. ఇట్లాంటి ఎక్కసఫ మాటలు మాట్లాడతారు. నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. దేవుడు అభిషేకించాడా, మనుషులు అభిషేకించారా దావీదుని? దేవుడు కోరుకున్నాడా, మనుషులు కోరుకున్నారు దావీదుని? సమూయేలు ప్రవక్తని దేవుడు పంపించాడా, మనుషులు పంపించారా? మరి రాజుగా అభిషేకించబడ్డా లేదా? మరి రాజుగా అభిషేకించబడిన తర్వాత ఆయన రాజు అయింది ఎప్పుడో తెలుసా? అతడు రాజు సింహాసనానికి వెళ్ళడానికి ఎన్ని అనుభవాలు అనుభవించవలసి వచ్చిందో, ఎన్ని మెట్లు ఎక్కాల్సి వచ్చిందో. ఇంట్లో నుంచి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అది టేస్ట్ చేయాల్సి వచ్చింది దావీదు. నన్ను అభిషేకించాడు, నేను అభిషేకించబడిన వాడిని, నేను రాజునంట అంటే కుదరదు. భరించవలసినవి భరించవలసి వచ్చింది, సహించవలసినవి సహించవలసి వచ్చింది, పారిపోవలసి వచ్చినప్పుడు పారిపోవలసి వచ్చింది, నిందలు అనుభవించవలసినప్పుడు నిందలు అనుభవించిన తరువాత ఎప్పుడో ఒకరోజు ఒక వార్త వినబడింది. అదేంటంటే సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు, నువ్వే రాజువి, నువ్వే ఎంపిక చేయబడ్డవాడివి. నేను అంటాను, ఇంత కాల వ్యవధి ఎందుకయ్యా అంటే అతడు అభివృద్ధి చెందడానికి ఒక క్రమం కావాలి. విశ్వాసులుగా మనం కూడా ఆ అభివృద్ధి క్రమాన్ని, ఆ ఆశీర్వాదపు క్రమాన్ని, నా సంగతి చెప్పాలంటే మేము సేవకు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళుకో ఎప్పుడుకో ఆదివారం ఆరాధన జరుగుతుంటే అన్న రేయ్ లేచి సాక్ష్యాలు చెప్పించు అన్నాడు. అబ్బో, ఇక సాక్ష్యాలు చెప్పించమంటే వచ్చి మైకు పట్టుకుని సాక్ష్యాలు చెప్పిస్తుంటే పండగ. నేను మొట్టమొదట మచిలీపట్నంలో పాకా మందిరం, చిన్న పాకా మందిరం, అప్పుడు
ఆదివారం ఆరాధన కన్నా నేను ఇద్దరు వెళ్ళాం మచిలీపట్నంలో చిన్న పాక తాటేక పాక మందిరం. అన్నతో నేను వెళితే అన్న కూర్చొని రే పాట పాడు ఆరాధన చెయ్యి అన్నాడు. ఆరాధన చేయొచ్చు అన్నాడు. సరే పాట అంటే మనం స్టేజీల మీద పాడుతుంటాం అలవాటే కదా. ఆరాధన అయిన తర్వాత అన్నాడు సాక్ష్యాలు చెప్పించు అన్నాడు. నాకు ఆ రోజు ఎంత పండగో ఎంత సంతోషమో. రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ ఉంటుందే, దయచేసి గమనించండి, దయచేసి వినండి. నాకు బాగా గుర్తు. అప్పుడు అన్న పిలిచి నాకు చెవులు చెప్పాడు, సాక్ష్యాలు చెప్పిస్తా ఉన్నాను నేను. తెలియక నాకు దయచేసి గమనించండి, ఆ సహోదరికి పోయిన వారంలో అనారోగ్యంగా ఉన్నిందంట, ప్రార్థన చేయించుకుంటే ప్రభు స్వస్థపరిచాడట, స్వస్థపరిచిన తండ్రికి స్తోత్రం చెబుదా అని చెప్తున్నా. మరలా ఇంకొకరు చెప్తే దయచేసి గమనించండి అట్లా అంటుంటాను రే అన్నాడు. దగ్గరికి వెళ్తే చెవులు చెప్పాడు, దయచేసి గమనించండి అట్లా వద్దులే, వాళ్ళ పేరు చెప్పి డైరెక్ట్ చెప్పు అట్లా. ఇప్పటికీ ఆ అనుభవాలు మేము వచ్చాం. ఇంత ఈ రోజున ఈ పరిచయం చేయగలుగుతున్నాం. కానీ మేము ఎక్కి వచ్చిన మెట్లు మేము అనుభవించినవి అవి. ఈ రోజున ఈ స్థిరత్వం మాకు ఎలా కలిగింది? ఈరోజు మేము పరిచర్యలో మేము నిలగలిగాము, ఈ పరిచర్య మేము చేయగలుగుతున్నామంటే మేము వచ్చిన ఆ క్రమం మమ్మల్ని ఈ రీతిగా స్థిరపరిచింది. అడ్డతొడ్డలకు వచ్చేస్తుంటే ఇక్కడ గనక ఈ స్థిరత్వం ఉండేది కాదు. ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క పాట నేర్చుకుంటూ ఏ స్థితిలో ప్రభు ఉంచితే ఆ స్థితిలో నమ్మకంగా మంచి మనసుతో మంచి సంతృప్తితో చెప్తున్నాను ఈ మాట. నేను ఎప్పుడు మేము సణుక్కోలేదు, ఎప్పుడు గొణుక్కోలేదు. మాకంటే మా తర్వాత వచ్చిన వాళ్ళు అభిషేకించబడిపోయి సంఘాలకు వెళ్ళిపోయి సంఘాలు నడిపించుకుంటున్నా కూడా దేవుని సముఖంలో చెప్తున్నారు సంతోషంగా. దానికంటే కూడా ఏది వాళ్ళు వెళ్ళి సంఘాలు నడిపించుకుంటూ పరిచయం చేసుకుంటున్నారు కదా, దానికంటే కూడా పరిశుద్ధుల పాదాల దగ్గర సేవ నేర్చుకుంటూ ఉండడమే ఉత్తమమైనదిగా భావించి ఆనందంగా దినములను గడిపి దేవుడు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో నమ్మకంగా ప్రభు చేతిని పట్టుకున్నాము. దేవుడు ఈ రోజున నలుగురికి 4 మాటలు చెప్పే ఈ స్థితిలోకి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతో సేవకు వచ్చిన ఒక అబ్బాయి ఈ మధ్యకాలంలో నేను వాళ్ళ ఊరు మీటింగ్కి వెళ్ళాను. ఎవరు బయట వాళ్ళు బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను పిలిచారు. నేను వెళ్ళా, వాక్యం చెప్పి స్టేజీ ముందుకు వచ్చి వాళ్ళు బార్కెట్లు గిరికెట్లే కట్ల ప్రార్థన చేయడానికి. సరే అందరు ప్రార్థనలు చేయమని అడుగుతున్నారంటే స్టేజీ ముందుకెళ్ళి వంగి ప్రార్థన చేస్తున్నా అందరికీ. స్టేజీ బాగా ఎత్తుగానే ఉంది. వంగి ప్రార్థన చేస్తుంటే కాకి చొక్కా కొట్టేసుకొని ఒక అతను ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి నేను నెత్తిమి చేపెట్టే సమయానికి ఇలా తలపైకి నన్ను చూశాడు. ఒక్క 2 సెకండ్లు నాకు ఫ్లాష్ అవ్వలే, బ్లాక్ అయింది మైండ్. ఇతను ఎక్కడో చూసానే అన్నట్టు 2 సెకండ్ల తర్వాత ఫ్లాష్ అయింది నాకు. ఓయ్ హే తమ్ముడు బాగున్నావా అన్నాను. ఇంతకాలానికి మీరు నమ్మండి, ఎప్పుడైతే భుజం నుంచి చేసి నేను తమ్ముడు బాగున్నావా అని అన్నానో జల్లమని 2 కళ్ళల్లో నీళ్ళు వదిలాడు. కాకి చొక్కా వేసుకొని నేను అన్నాను, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏంటంటే ఆటో తోలుకుంటున్నానన్నా. చాలా కాలమైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అంటే అతడు చెప్పాడు, కాస్త నేను ఓర్చుకొని దేవుడు నన్ను నడిపించిన మార్గంలో నమ్మకంగా ఉండుంటే మీలాగా నేను కూడా వాడబడేవాడినన్నా. నాకు చాలా బాధ అనిపించింది. దేవుడు నన్ను క్రమక్రమంగా నన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ ఆ క్రమం లేకుండా ఆశీర్వదించబడాలని నేను అనుకున్నాను. ఈరోజు నేను అగాధంలో పడిపోయాను. ఆయన ఒకేసారి ఎవరిలాగా అయిపోవాలంట?
చూసారండి, నేను అన్నాను ఏం చేస్తున్నావు? ఆటో తోలుకుంటున్నాను. ఇంకా బాధాకరమైన విషయం, అక్కడ నిలబడి అటు తిరిగి ఇట్లా అంటున్నాడు, అక్కడ ఒక ఆటో ఉంది, అక్కడ ఒక ఆవిడ నిలబడి ఉంది. ఈయన ఇక్కడి నుంచి ఆవిడ ఆవిడని ఇటు అంటుంటే ఆ మనిషి ఫోన్ తిప్పుకుంటూ లెక్క కూడా చేయట్లే, గుంట కళ్ళది లెక్క కూడా చేయట్లే 4-5 సార్లు. అంటుంది. ఇతను ఏడుస్తూ చెప్తున్నాడు, పెళ్ళి జరిగిందే కానన్నా నరకం అనుభవిస్తున్నానన్నా, మాట వినదు, ఎప్పుడు దెబ్బలాట్లు, కుమ్ములాట్లు, పోట్లాట్లు, కాళ్ళ ఏళ్ల పడి మీరు వస్తున్నారని తీసుకొచ్చే ఆటోలో వాక్యం విను అని చెప్పి తీసుకొని వస్తుంది కానీ నిలబడుకొని ఉంది కదా, ఆవిడే నా భార్య. అబ్బా అచ్చం అట్లాగే ఉందరా అని చెప్పా. ఏం జంకట్లే మనిషి, రమ్మంటే ప్రార్థన చేయించుకోవడానికి కూడా రావట్లే. నేను అన్నాను, పిలిచిన చాలే, ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడులే అని ప్రార్థన చేసి పంపించాను. కానీ నేను ఆ తర్వాత కారులో ఎక్కి మరలా నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఆలోచిస్తూనే వచ్చానండి. మేము ఆ రోజులు ప్రారంభ దినాల్లో మేము మందిరంలో ఆ పని ఈ పని బలిపెట్ట మాసపత్రిక ఉండేది, దాని కటింగు, పిన్నింగు, పోస్టింగ్ అవన్నీ బాధ్యతగా మేము అవన్నీ చేస్తుంటే ఈ పిల్లడు ఏం చేసేవాడు, తమ్ముడు 4 తీసుకు పక్కకెళ్ళి ఆ పక్కకెళ్ళి మీరు నమ్మరు, బైబిల్ చదువుకోవడము, ప్రార్థన చేసుకోవాలని మోకరించడము అట్లా ఉండేవాడు. అరే బైబిల్ చదివే టైం ఇది కాదు కదా, ప్రార్థన చేసే టైం ఇది కాదు కదా, బలిపెట్టే పిన్నింగ్ జరుగుతుంది, కటింగ్ జరుగుతుంది, ఆ పేపర్లను మడిచిపెట్టవా అంటే మేము పనులు చేయడానికి రాలా, సాగం చేయడానికి వచ్చో ఇట్లా అనేవాడండి. సరే ఇంకా అన్నకి ఏం చెప్తావు ఇలాంటివన్నీ, పోనీ అలా వదిలేసేవాళ్ళని. ఆ అనుభవించవలసిన స్థితిలో, దేవుడిచ్చిన స్థితిలో నమ్మకంగా లేనందువలన, నమ్మకాన్ని పోగొట్టుకున్నందువలన అతని ఆశ ఏంటి, ఇక్కడి నుంచి ఒకేసారి అంత గొప్ప దైవజుడిని అయిపోవాలనుకున్నాడా? అయ్యాడా? ఎప్పుడు క్షేమం కాదది. ఒకే మాట చెప్తున్నాను, టైం అయిపోతుంది. దేవుడు నిన్ను ఈ స్థితిలో పెట్టాడంటే ఈ స్థితి నీకు అవసరం. దేవుడు నిన్ను కొంచెం నలుపుతున్నాడు అంటే అది అవసరం. దేవుడు నిన్ను కొంచెం ఇరుకైన మార్గంలో నడిపిస్తున్నాడంటే నీకు అవసరం. ఎందుకు అవసరమాయా? కన్నీళ్ళు పెట్టడం ఆయనకు అవును. ఈ కన్నీటి అనుభవమే నిన్ను ఇంకొక స్థితికి తీసుకుని వెళ్ళేది, పైకి నిన్ను ప్రమోట్ చేసేది. అక్కడికి నీ వెళ్ళాలంటే ఈ క్రమం, అభివృద్ధి క్రమం నీకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ స్థితిలో ఎప్పుడు కూడా మనం సనగకూడదు, గొనకూడదు. నన్ను ఎందుకిలా నడిపిస్తున్నావని అననే, ఎందుకిలా జరిగిందని అడిగే అర్హత నీకు లేదని సహించి భరించే కృప నీకు చాలు. నా హృదయమా నాలో నీవు ఎందుకిలా కృంగి ఉన్నావు? నా హృదయమా నాలో నీవు ఎందుకిలా కృంగి ఉన్నావు? దేవుని వలన ఎన్నో ఉపకారములు అనుభవించితివే, అల్పకాల శోధనలను నీవు అనుభవించలేవా? ఎందుకిలా జరిగి అడిగే అర్హత నీకు లేదని సహించి భరించే కృప నీకు చాలునులే.
ఎందుకిలా 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 జరిగిందని అడిగే అర్హత నీకు లేదని సహించి భరించే కృప నీకుంటే చాలు. అంతే అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ముద్దేసి అలా పడుకొని పాడుకున్న పాట. ఇక సాయంకాలం 7 గంటలకు నిద్రలేస్తాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఒక 10 నిమిషాలు ఉంది. ఇంకొక మాట చెప్పనా ఆపనా? ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2. ఒకటేంటి? వాక్య క్రమం, ఓకే, ఉపదేశ క్రమం. 2 అభివృద్ధి క్రమం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఆశీర్వదకరంగా ఉంటుంది. అదేంటంటే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వాక్యం చదువుతారు. కట్టెలను క్రమముగా పేర్చి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. చాలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక డిబేట్, ఒక సవాలు ఏంటంటే, ఒక బలిపీఠం కట్టి ఒక బలి పశువుని వధించి ఆ బలిపీఠం కింద ఒక ఖండకాన్ని తవ్వించి ఈ బలి పశువు యొక్క మాంసాన్ని బలిపీఠం మీద పెడదాం. వింటున్నారా? దేవుడు పరలోకంలో నుంచి అగ్నిని దింపి ఈ బలిపీఠం మీద ఉన్న బలి పశువు యొక్క మాంసాన్ని దహించాలి. ఇది ఒక పరిచర్యకి, సేవకి సూచన. అయ్యా వింటున్నారా? ఇది ఒక సేవకి, పరిచర్యకి సూచన. ఇప్పుడు ఈ యొక్క సవాలులో ఏంటంటే, మీరు చేయండి, మేము చేస్తాం. ఏ సేవని, ఏ పరిచర్యని, ఏ అర్పణని దేవుడు అంగీకరిస్తున్నాడో తేలాలి. అక్కడున్న 480 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళదైన పద్ధతుల్లో చేశారు సేవ. ఏం ప్రతిఫలం చెప్పండి? ఏమి ప్రతిఫలం లేదు. ఇంకా మనం బైబిల్లో చదివితే వాళ్ళ శరీరాలను గాయపరుచుకున్నారంట. అయినా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేదు. వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ రాలా. దేవుడి యొద్ద నుంచి ఆ జవాబు వాళ్ళకి కలగలా. అలసిపోయారు. నీరు గారిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పే మాట. సాయం సంధ్య వేళ వాళ్ళు అలా పక్కకు తిరిగితే దైవజనుడు వచ్చాడు. ఆయన రావడం ఏం చేస్తాడో తెలుసా? ఆ పడిపోయిన బలిపీఠాన్ని సరిగా కట్టి కట్టెలను క్రమముగా పేర్చి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. కట్టె అంటే శరీరానికి సూచన, మానవ శరీరానికి సూచన. క్రమముగా పేర్చి. క్రమముగా అంటే ఏంటి?
ఇది క్రమముగా అనే మాట ఇక్కడ మీరు ఏమని గ్రహించవలసి వస్తుందంటే ఒక మంచి సాక్ష్య జీవితం. ఏంటది? మంచి సాక్ష్య జీవితం. దేవుడు నీ పరిచర్యని లేక నీ అర్పణని లేక నీ యాగాన్ని లేక నీ బలిని ఆయన అంగీకరించి దానికి ఆయన సమాధానం ఇవ్వాలంటే మంచి సాక్ష్య జీవితంతో కట్టాలి బలిపీఠాన్ని. ఏమంటున్నారండి? మంచి సాక్ష్య జీవితం అడ్డదొడ్డాలుగా కట్టి అడ్డదొడ్డాలుగా చేసి, అంటే క్రమము లేకుండా చేసి, దేవుని యొద్ద నుంచి నీకు ప్రతిఫలం రావాలి, దేవుని దగ్గర నుంచి నాకు బహుమానం రావాలి, దేవుని దగ్గర నుంచి నాకు కిరీటం రావాలంటే ఇంపాసిబుల్. దీన్నే ఏమంటారు అనంటే సేవా క్రమం. ఏ క్రమం? మీరు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 35వ వాక్యం చదువుతారు, చూడండి. బలి పశువుల క్రొవ్వు, మళ్ళా చదవమా. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. అదిగో చూసారండి, ఎలా జరగాలి? ఎలాగైతే ఏమైంది అలాగా లేదా అది కాదు, అది ఒక క్రమముగా జరగవలసిన ఒక అర్పణ. స్తోత్ర చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఏ అర్పణగా ఏ బలిని ఆయనకు అర్పించాలనుకున్నా క్లుప్తంగా చెప్తాను, వినాలి. ఏ అర్పణ, స్తుతి అర్పణే కానీ బలి అర్పణే కానీ, ఓకే, ఏది మీరు ఆయనకు అర్పించాలనుకున్నా అది ఎలా అర్పించాలి? క్రమముగా. చాలా క్రమం. అంటే క్రమము అనేది ఈ వాక్యంలో ఒక సాక్ష్యం. ఆ పడిపోయిన బలిపీఠాన్ని, కూలిపోయిన బలిపీఠాన్ని, ఆ కూలిపోయిన ఆలోచనల్ని, ఆ కూలిపోయి పాడైపోయిన హృదయ తలంపుల్ని సరిచేసి క్రమముగా ఆ కట్టెలు పేర్చిన అనుభవంలో వింటున్నారండి. బాప్తీసం ఇస్తుంటే నీళ్ళలోకి దిగిందంట తల్లి. నీళ్ళలోకి దిగి బాప్తీసం ఇస్తుంటే చెయ్యి ఇట్లాగా ఎత్తి పెట్టుకొని ఉందంట. యేసన్న గారు అన్నాడంటే, చెయ్యి దింపమ్మ బాప్తీసం ఇస్తానంటే, ఇవ్వమని నాయన బాప్తీసం తొట్టులోకి దిగింది నేను, ఇవ్వు. అరే చెయ్యి దించమ్మా. దించను. మరి చెయ్యి తీసుకొని బాప్తీసం పట్టిస్తారు అంటే అంటుందట, బాప్తీసం ఇవ్వు, బాప్తీసం తీసుకోవడానికి వచ్చా, ఈ చేతికి మాత్రం వద్దు బాప్తీసం. ఎందుకమ్మా అంటే ఆ వెనకెంటిది ఒక అనరాని మాట అనింది నన్నది, దాన్ని వంగబెట్టి గొద్దాలుగా, అందుకు ఈ చేతికి వద్దు. సాక్ష్యం లేకుండా నీవేమి బాప్తీసము, సాక్ష్యం లేకుండా నీవేమి విశ్వాసివి, సాక్ష్యం లేకుండా నీవెలా దేవునికి చేరువవుతావు, సాక్ష్యం లేకుండా నీ అర్పణ దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తుంది? వింటున్నారా నేను చెప్పిన మాట? యేసయ్య కూడా తన శిష్యులను పంపించేటప్పుడు ఎట్లా పంపించాడు చెప్పనా? తోడేళ్ల దగ్గరికి సింహంలాగా పంపిస్తున్నానని చెప్పలా. తోడేళ్ల దగ్గరికి సింహంలాగా పంపించుంటే సాక్ష్యమే లేదు ఇక అక్కడ. వింటున్నారా నేను చెప్పే మాట? తోడేలు అనిందనుకో, సింహం ఏం చేస్తుంది అంటది. ఇంకా సాక్ష్యం ఏముంది అక్కడ? మీకు అర్థమవుతుందా? ఏంట్రోడే అన్నాడు అనుకోడు, ఏంట్రోడే అన్నావు అనుకో, నువ్వు సాక్ష్యం ఏముంది అక్కడ?
ఇవన్నీ మనం కొంచెం ఆలోచించాలండి. తోడేళ్ల మధ్యకి ఎలాగ పంపిస్తున్నాను? ఎవడన్నా ఇప్పుడు ఒక మాట చెప్తానేనండి, కరిసే కుక్క దగ్గరికి ఎవరన్నా వెళ్తారా? మరి ఆయన చెప్పింది అదే, కరిసే కుక్క దగ్గరికే పంపిస్తున్నాను నిన్ను. ఏం ప్రభు, నేనేం పాపం చేయలేదు, నేను అక్రమం నువ్వేం పాపం చేయాల్సిన అవసరంలే, అక్రమం చేయాల్సిన అవసరంలే. నీకు సాక్ష్యం కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? సాక్ష్యం కావాలంటే సాక్ష్యం వచ్చి చోటకు పంపించాలిగా. సాక్ష్యం వచ్చే చోట ఎక్కడయ్యా అంటే, నిన్నెప్పుడు నిందించి హింసించి దూషించే నిన్ను కొరక్క తినాలనే మనుషుల దగ్గరికే నిన్ను పంపిస్తున్నా. మాట మాటకి పెటా 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 4 వేసేవాళ్ళ దగ్గర పంపిస్తే అక్కడ మన సాక్షికం బయటపడింది. ఇప్పుడేమో సాక్ష్యం చెప్పంటే అందరు లైన్లో వస్తారు. నేనేమో భయంకరంగా ఆ కారం అందరూ చెబుతారు. తోడేళ్ళ మధ్యకి నిన్ను పంపించినప్పుడు, తోడేళ్ళ మధ్య నిలబడినప్పుడు కదా నీ ఎవరని తెలిసేది. బుద్ధిపూర్వకమైన గుణాలు కొన్ని ఉన్నాయి, బుద్ధిపూర్వకమైన క్రియలు కొన్ని ఉన్నాయి. అవి బయటపడాలంటే ఒక తోడేలు లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఎదుట నిలబడాలి. అన్ని బాగా ఉన్నప్పుడు అందరూ స్తోత్రమే, గ్లోరీ ప్రైజ్లాడే. అన్ని బాగా ఉన్నప్పుడు నీ కట్టెను క్రమముగా పేర్చాలి, నీ శరీరాన్ని క్రమముగా నీవు నడిపించాలి. ఈ బాడీ, ఈ కట్టెకి క్రమాన్ని నీవు నేర్పించాలి. హల్లెలూయా. ఇది సేవా క్రమం. ఏ క్రమం? ఎటు పడితే అట్లా కాదు. కూలిపోయిన నీ బ్రతుకుని లేపాలి, పతనమైన నీ జీవితాన్ని సరిచేయబడాలి. తునకలై పటాపంచలై సరిగా నిలబడలేని, సరిగా నడవలేని నీ ఆధ్యాత్మికమైన జీవితం అది సరిగా క్రమముగా పేర్చబడిన ఒక కట్టలాగా నిలపబడాలి. అప్పుడే ఆకాశంలో నుంచి అగ్ని దిగుతుంది, నీ అర్పణ అంగీకరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేసినా అది ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లను చూడండి, వాస్తవంగా నన్ను చూడండి. తోడేలకి గొర్రె పిల్లను చూస్తే ఎట్లుంటుంది? కిస్మిస్ పండుగ వచ్చినట్టుంటుంది. దొరికిందిరా నాయనా అని ఎగబడుతుందా లేదా? మనం కూడా తోడేళ్ళ లాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నప్పుడు, తోడేళ్ళు లాంటి పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు, తోడేళ్ల మధ్య మనం తోడేళ్ళు లాగా అయిపోకూడదు. తోడేళ్ళ మధ్య మనం సింహంలాగా ప్రవర్తించకూడదు. రాయి విసురున్నాడు ఉంటుంది ఆ జ్ఞాపకం, మనకుంటుంది ఆ జ్ఞాపకం. అంతేగాని అన్నీ తిట్టనే నువ్వు ఉండరా, నీకు దండం పెడతాను రా సామె, నువ్వు ఉండాలా, నువ్వు ఉండు అంటావు, పడి ఉంటావా అన్నాడు. పడి ఉండాలిరా. సరిగ్గా 1 వారం దాటిన తర్వాత ఆ ఊర్లో ఒక గొడవ జరిగి మా రక్తం తాగుతానన్న ఆయన్ని ముసుకేసి కొట్టాను. దేవుడు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది కదా. మొహం ఇంతలా రాసిపోయింది. ఆ సంగతి తెలిసి నేను అన్నాను, డేవిడ్ వెళ్దాం పదరా అన్న. వీడు ఎప్పుడెప్పుడు అను, నా వెళ్దాం నాపా వెళ్తే పడుకోబెట్టున్నారు అయ్యగారిని. వెళ్ళి అన్నా అంటే ముఖం చూపించడానికి సిగ్గుపడ్డాడు ఆయన. చెడలి మళ్ళీ అన్నాడు, తమ్ముడా నా కోసం ప్రార్థన చేయండి తమ్ముడా అంటే, ప్రార్థన చేసి వచ్చావు నాయనా, మీ బిడ్డని దీవించండి, కాపుదలు ఇవ్వండి, భద్రతనివ్వండి. మరి ఆశీర్వదించిన నేనేమైనా తక్కువైపోయానా? అంతే కదండి. చెయ్యెత్తి ఆశీర్వదించిన నేను నాకేమైనా దేవుడు తక్కువ చేశాడా? లేదు కదా. ఇదే క్రమం.
ఇది ఆశీర్వాదం. ప్రతిదీ ఏమి చేసినా మనం ఎలాగ ఉండాలి? క్రమముగా, మర్యాదగా ఉండాలి. 3 చెప్పాను నేను. 1 ఉపదేశ క్రమం, వాక్య క్రమం. 2 అభివృద్ధి క్రమం. 3 సేవా క్రమం. ఇవి మనం పాటించగలిగితే మంచి పదార్థాలు భుజిస్తామట, శ్రేష్టమైన వాటిని అందుకోగలుగుతామట. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, క్రమమును నాకు నేర్పించావు నాయనా. సక్రమంగా నడవడానికి నాకు వివేకమునివ్వండి నాయనా. నీ వాక్యము నన్ను ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నడవడానికి వాక్య క్రమాన్ని చూచే నేత్రాన్ని నాకు ప్రసాదించు ప్రభువా. ఇదిగో ఇలా ప్రార్థన చేయమని చెప్తున్నా. వాక్యాన్ని నేను విస్మరించి నేను సాధించింది ఏమీ లేదు. వాక్యాన్ని పెడచెవిని పెట్టి నేను జయించింది ఏమీ లేదు. ఆ వాక్య క్రమం, ఉపదేశ క్రమం నాకు కావాలి. పలుమార్లు నేను వాక్యానికి దూరమయ్యాను. నీ స్వరానికి నేను దూరమయ్యాను. కన్నీటి మయమై నిలిచాను. నా తప్పిదమేంటో ఇప్పుడు తెలుసుకున్నాను. శిరస్సు వచ్చి నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఎందుకు నేను ఈ కష్టాలు అనుభవించాలి, ఈ శ్రమలు అనుభవించాలి? నన్ను ఎందుకు దేవుడు ఉన్నతంగా తీసుకుని వెళ్ళలేదని నా నోట నేను అనేక సార్లు విసిగిపోయిన సన్నివేశాలు నాకు తెలుసు. కానీ ఈ స్థితి నాకు అవసరమని నేను మర్చిపోయాను. నీవు నన్ను ఈ స్థితిలో ఉంచింది నా క్షేమం కొరకని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ ఇరుకులో నీవు నన్ను ఉంచింది నన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికే కదా ప్రభువా. ఈ శ్రమలలో నన్ను ఉంచింది నా తల పైకెత్తడానికే కదా నాయనా. ఈ కన్నీళ్లలో నువ్వు నన్ను నడిపిస్తున్నది కన్నీళ్లలో ఉన్న వాళ్ళు కన్నీడు తొడవడానికే కదా ప్రభువా. అలసి సొలసి సొక్కిన అనుభవాలలో ఈరోజు నేను ఒంటరిగా ఉన్నానే. ఇది నా ప్రగతికి మెట్టు కదా ప్రభువా. క్రమముగా నన్ను అభివృద్ధి చేయనైనా. నేను నడవవలసిన క్రమాన్ని నాకు నేర్పించి నీ చిత్తాన్ని నాలో నెరవేర్చు ప్రభువా. ప్రార్థన చేసుకుందామా? వాళ్ళెవరో అలాగున్నారు, వీళ్ళెవరో ఇలాగున్నారు. ఎవరికి జరగని కీడు నాకు జరుగుతుంది. ఎవరికి లేని బాధ నాకు కలుగుతుంది. కాదు, నా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి నీ ఎదుట పెట్టిన మార్గమే ఈ మార్గం. ఇది నీకు వ్యర్థం కాదు. ఇది నీకు నిష్ప్రయోజనం కాదు. నిశ్చయముగా నీవు అభివృద్ధి చెందుతావు. నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. నిశ్చయముగా నువ్వు ఘనపరచబడతావు. నిశ్చయముగా శిఖరాలకు నువ్వు ఎక్కుతావు. దానికే ఈ మార్గంలోనికి నిన్ను పిలిచింది ఆయన. దానికే ఈ స్థితిలో నిన్ను నడిపించేది ఆయన. కట్టెలు క్రమముగా పేర్చు. నీ కట్టెను క్రమముగా ఉంచు. సాక్ష్యం చాలా అవసరం. విషయాన్ని విరజిమ్మే లోకంలో
సాత్వికుడివై నిలువు. సాత్వికమైన మనస్సును కలిగి ఉండు. ఆత్మ ఫలములను ప్రత్యక్షపరచు. ప్రేమ, సాత్వికం, దయాళత్వం, దీర్ఘశాంతం, మంచితనము, ఆశానిగ్రహము. దేవుడు నీ అర్పణను అంగీకరించాలి. దేవుడు నీ మనవిని ఆయన అంగీకరించాలి. అగ్నిని పంపాలి, నిన్ను ఆశీర్వదించాలి. కట్టె క్రమముగా ఉన్నప్పుడే, కట్టెలు క్రమముగా పేర్చినప్పుడే. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. మా స్తుతులపై ఆసీనుడా, మహిమా స్వరూపిగా మీరు మా మధ్యలోకి దిగి వచ్చి మా స్తుతుల మూలముగా మీరు మహిమ పొందినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను. సమస్తమును క్రమముగా జరగాలని మీరు ఆశించారు. ఈ ఉదయకాలం క్రమాన్ని గురించి అనేక విషయాలు మీరు మాకు బోధించారు, నేర్పించారు. ఉపదేశ క్రమము మేము అనుసరించి నడుచున్నట్లు సహాయం చేయండి. మీరు మాకు దేనిని ఉపదేశిస్తున్నారో దానికి విరుద్ధంగా ప్రవర్తించి కీడులో మేము పడిపోకుండా ఉపదేశానుసారంగా నడుచున్నట్లు, వాక్యానుసారంగా మేము అడుగులు వేయగలుగునట్లు, మీ మాటను సమ్మతించి శ్రేష్టమైన దీవెనలు పొందినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ మాటను ధిక్కరించగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఈ ఉదయకాలం మాలో ఒక గొప్ప తీర్మానాన్ని కలిగించినందుకై వాక్య క్రమములో మేము నడిపించబడాలని ఆశించి మీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. వాక్య క్రమములో నడిపించబడుట వలన వచ్చే ప్రతి దీవెన ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరు పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. క్రమముగా మేము అభివృద్ధి పొందాలి. మేము అభివృద్ధి పొందాలని మీరు మమ్మల్ని నడిపించుచున్నటువంటి మార్గములో మేము సనుగక గొనుగక, అది కష్టమైనా, నష్టమైనా, అవమానమే అయినా, నిందే అయినా, బాధ అయినా, కన్నీళ్ళే అయినా, అదే మార్గములో మీరు మమ్మల్ని క్రమముగా అభివృద్ధి పొందించుచున్నారని మేము విశ్వసించి ఉన్నత శిఖరాలకు ఎక్కడానికి సహాయం చేయండి. అలా కాక కన్నీళ్ళు, కష్టాలు ఉన్నాయని, మేము కోరుకున్న మార్గంలో ఏదో ఉన్నతంగా ఎక్కి వెళ్ళగలుగుతామని తప్పు త్రోవలో పైకి వెళ్ళడానికి ఆశించకుండా మీకు అప్పగించుకోగలిగే మనసును దయచేయండి. దావీదు అలాగే పలు మార్గాల్లో అనేకమైన అనుభవాలు నేర్చుకొని అభివృద్ధి పొందాడు. ఇసాకు అలాగే క్రమముగా అభివృద్ధి పొందాడు. ఇదిగో మేమందరం కూడా మీకు అప్పగించుకుంటున్నాం. మేము క్రమముగా అభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి. మా బ్రతుకులు ఎదురవుతున్న ప్రతి కన్నీళ్ళని, ప్రతి ఒక్క శ్రమని భరించగలిగే కృపనివ్వండి, సహించగలిగే కృప దయచేయండి. ఎందుకు ఇలా జరిగిందని అడగక, ప్రశ్నించక, శిరస్సు వంచి ఆ మార్గములో ముందు అడుగు వేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మా యొక్క అర్పణ అంగీకరించబడినట్లు, మీ గొప్ప దీవెన ఆకాశం నుండి మేము పొందుకున్నట్లు, కట్టెలు క్రమముగా పేర్చవలనని మీ వాక్యం సెలవిచ్చినట్లు, ఇదిగో మా శరీరాన్ని, మా యొక్క బ్రతుకుని, మా యొక్క సాక్ష్యపు జీవితాన్ని క్రమపరచుకోవడానికి సహాయం చేయండి. మా జీవితం క్రమముగా నడిపించబడాలి ప్రభువా. తోడేళ్ల మధ్యలో మేము ఉంటున్నాం, నేను మమ్మల్ని అర్థం చేసుకునే మనుషుల మధ్యలో మేము ఉండట్లేదు. అయినప్పటికీ క్రమముగా జీవించి ప్రతి ఒక్కరి ఎదుట ఆత్మ ఫలము మేము ప్రత్యక్షపరచగలిగేటట్లు, దైవ స్వభావాన్ని చూపగలిగేటట్లు, సాక్ష్యపు అనుభవం కలిగి నడిపించబడినట్లు సహాయం చేయండి. అలా కూలిపోయిన బలిపీఠాన్ని కట్టి క్రమముగా కట్టెలు పేర్చినప్పుడు దానిపై అర్పించబడినటువంటి బలిని అంగీకరించావు. నిజమే ప్రభువా, మేము అర్పిస్తున్న కానుక అయినా, స్తుతి అయినా, ప్రార్థన అయినా అది అంగీకరించబడి ఆకాశము నుండి అగ్నిని నీవు పంపాలంటే
మా జీవితాన్ని క్రమపరుచుకోవాలని ఈ దినం మేము తీర్మానం చేసుకుంటున్నాం. మా తీర్మానాల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రమాన్ని మీరు మాకు నేర్పించి క్రమములో ఉన్నటువంటి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకొని మీ నామమునకు మహిమార్థంగా బ్రతకడానికి సహాయం చేయండి. సంఘాన్ని ప్రేమించారు, సంఘానికి క్రమశిక్షణ నేర్పించాలని మీరు ఉద్దేశించారు. సంఘములో ఉన్నటువంటి మేమందరం కూడా నీ మాటలకు సమ్మతించి శిరస్సు వంచుచున్నాం. ఆ ప్రకారంగా నడిపించబడి దీవించబట్టకు సహాయం చేయండి. నీ సన్నిధిలో అనేక సమస్యలతో, రోగాలతో, బాధతో, దుఃఖముతో, కన్నీళ్లతో అడుగుపెట్టిన నైనా ఏ ఒక్కరిని వట్టి చేతులతో పంపొద్దు నైనా. మీ సన్నిధిలోని మేలు చేత తృప్తి పరచండి, క్షేమాన్ని ప్రసాదించండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకొని వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రం. ఇంకా ఉన్నతమైన కృప, అభిషేకం మీరు అనుగ్రహించి బలపరిచి వాడుకోనండి. మీ సన్నిధి కటాక్షం నిబిడలతో కూడా పంపమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.